హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ వ్యక్తి విషయంలో మీ ప్లాన్ ఏంటి? అలానే డెస్టినీ ప్లాన్ ఏంటిప్పుడు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మేబీ మీ పర్సన్ విషయంలో మీరు ఏదో ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేయాలి, అలా చేయాలి, లేకపోతే మనం ఈ టైంలోని ఇలా ఉంటే మంచిది. రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. బట్ అసలు ఇప్పుడు డెస్టినీ ప్లాన్ ఏంటి మీ ఇద్దరి విషయంలో? సో, ఇలా ఒక రీడింగ్ చేస్తే మేబీ మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అని చెప్పి నేనైతే చేస్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకే, ఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌నైతే పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో, మీకోసమేనండి. చూద్దాం అసలు ఇప్పుడు మీ వ్యక్తి విషయంలో మీ ప్లాన్ ఏంటి? అసలు డెస్టినీ ప్లాన్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ విషయంలో మీరేంటంటే చాలా రోజుల నుంచి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. మీరు ఆలోచించట్లేదు అని చెప్పడానికి లేదు. డెఫినిట్‌గా మీకేంటంటే ఇలా చేయాలి, లేకపోతే ఇలా ఉండాలి అనే క్లారిటీ ఉంది. అంటే యాక్చువల్‌గా మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. ఎమోషనల్ అయిపోయి లేకపోతే మీరేంటంటే ఒక డెస్పరేషన్ నుంచి థింగ్స్‌ని ఆపరేట్ చేసే టైప్ అయితే కాదు. బేసిక్‌గా ఇక్కడ అంటే మీ పర్సన్ విషయంలో అనే కాదు, నార్మల్‌గా కూడా మీకేంటంటే చాలా క్లారిటీ ఉంటది ఏ విషయంలో అయినా. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇక్కడ మీరు ఏదైనా హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు కూడా క్లియర్ కట్‌గా మీకు బెనిఫిట్ అవుతుందా లేదా? లేకపోతే ఆహ్, మీరు ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇలానే ఆలోచించే టైపు. బేసిక్‌గా ఇక్కడ మీ ప్లాన్ ప్రకారం ఇక్కడ థింగ్స్ అనేవేంటంటే వర్కౌట్ అవ్వాలి. లేకపోతే ఇలా వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు కదా! ఎమోషనల్ అయిపోయి అంటే మీరేదో ఇక్కడ స్టిక్ అయిపోయి ఇలానే నాకు జరగాలి అని అలా ఆలోచించే టైప్ కాదు కాబట్టి థింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా వర్కౌట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీకంటూ ఒక ఆలోచన ఉందండి. ఎందుకు అయితే ఇలాంటి ఆలోచన అంటే ఇలా వర్కౌట్ అవ్వకపోతే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. లేకపోతే మీరు ఇలా ఆలోచించి అంటే ఈ రకంగా ఇంప్లిమెంట్ చేయకపోతే, ఇక్కడ మళ్ళీ కూడా మీరు సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు బిలీవ్ చేస్తున్నారు. బేసిక్‌గా ఇక్కడ కొంత మీరు బయాస్డ్‌గా కూడా ఉన్నారు. అంటే ఎలా చెప్పాలంటే, మరీ సెల్ఫిష్ అని చెప్పను కానీ, మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువ కన్సిడర్ చేసుకొని ఈ వ్యక్తి విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. సో, ఓకే. మీరు ఆలోచించే విధానం కానీ, అంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకోవడం కానీ, లైక్ ఏంటంటే నాకర్థమవుతుందండి మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది. బట్ ఇక్కడ అది మీరు ఇంప్లిమెంట్ చేసిన దగ్గర, లేకపోతే మీరు కన్వే చేసిన దగ్గర ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫెయిల్ అవుతున్నారండి. అంటే ఆ పర్సన్‌కి మీ అప్రోచ్ కానీ, లేకపోతే మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే మీరు ఏదో డెసిషన్ తీసుకొని చేస్తుంది కానీ, వాళ్ళకి కంట్రోలింగ్ లాగా అనిపించడం, లేకపోతే మీకు ఇగో లాగా అనిపించడం, లేకపోతే మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు కానీ, వాళ్ళ కోసం ఆలోచించట్లేదు. అంటే ఆ సెల్ఫిష్ వైబ్స్ వస్తున్నాయండి. కానీ ఇక్కడ వాళ్ళేంటంటే, ఇది మీ వే ఆఫ్ ప్రొటెక్షన్ అని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బేసిక్‌గా ఈ పర్సన్‌కి మీరు ఎలా అయినా కూడా అర్థం అవ్వచ్చు ఆ సిట్యుయేషన్స్‌లో.
కానీ ఇప్పుడు మీరేంటి ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. సో, మనం ఇలా హ్యాండిల్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. వచ్చే రోజుల్లో ప్రాబ్లమ్ రాదు అనుకుని మీరు ఏదైతే డీల్ చేస్తున్నారో అది ఆ పర్సన్‌కి అంటే అర్థమయ్యేలా చేయలేకపోతున్నారండి. అంటే అక్కడ మీలోని వాళ్ళకేదో ఒక కంట్రోలింగ్ కానీ, లేకపోతే మీరు టాక్సిక్ అనేలాగా అనిపిస్తుంది. ఒరిజినల్‌గా మీరది కాదు అని వాళ్ళేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కానీ, చేసే పనుల్లో కానీ ఆ హార్ష్‌నెస్ అనేది కనిపిస్తుంది. అది వాళ్ళకి బేసిక్‌గా కంట్రోలింగ్ లాగా అనిపిస్తుంది. సో, మీలో ఉన్న ఆ జెంటిల్‌నెస్ కానీ, లేకపోతే కైండ్‌నెస్‌ని కానీ బయటకు తీసి మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంది చేస్తే ఆ పర్సన్‌కి అర్థమవుతుందండి. బట్ మీరు జెంటిల్‌గా లేకుండా లేదంటే కొంత అంటే కైండ్‌గా మాట్లాడకపోతే ఆ పర్సన్‌కేంటంటే మీరు సెల్ఫిష్ లానే ఎప్పటికి కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది పెద్ద ప్రాబ్లమ్ అండి. సో, అంటే మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనుకుంటున్న దానికైతే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్స్ అంటే మీ వే ఆఫ్ అప్రోచ్ కానీ, అంటే మీరు థింగ్స్‌ని డీల్ చేసే వే కానీ ఎందుకో అప్రిషియేట్ చేయట్లేదు. నేను చెప్పాను కదా! అంటే మీ ఆలోచన విధానం మీరు చేయాలనుకుంటుంది అంతా మంచిగానే ఉంది కానీ ఎక్కడో కానీ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకునే దగ్గర కరెక్ట్‌గా చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే కొంత మీరు మిస్టీరియస్‌గా కూడా బిహేవ్ చేస్తున్నారండి. అంటే ఈ పర్సన్‌కి మీ ఇంటెన్షన్స్ ఏంటో ఫస్ట్ అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీరేంటంటే చెప్పే వేలో కూడా అంటే వాళ్ళకి ప్రాపర్‌గా కన్వే చేయలేకపోవడం వల్ల వాళ్ళకి మరికొంచెం డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. మరికొంచెం అంటే ఈ సిట్యుయేషన్ అనేది బ్యాడ్ అయిపోతుందండి. అంటే దీనివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేసిక్‌గా యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని వార్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయకపోయినా పర్వాలేదు. కానీ అంటే ఇలానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటే వచ్చే రోజుల్లో కొన్ని లెసన్స్ మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు చేస్తుంది ఆర్ వెళ్తున్న దారి సరైనదైనప్పటికీ కూడా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మరికొంచెం పరీక్షిస్తుంటది. ఎందుకంటే మీకు కొంత క్లారిటీ వచ్చి స్టెబుల్ అవ్వాలి. మీరేంటంటే కొంత మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని. అంటే మీరు ఒక వుండెడ్ మస్క్యులిన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. పర్సన్ విషయంలో మాత్రం ఎందుకో బాగా సఫర్ అయ్యారు. ఆర్ అట్‌లీస్ట్ బాగా హర్ట్ అయ్యారు. సో, దానివల్ల మీరేంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. దానివల్ల అంటే మీ బిహేవియర్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. అండ్ ఆ పర్సన్ కూడా అంటే ఇక్కడ మీ ఇంటెన్షన్ ఇది. అంటే గుడ్ ఇంటెన్షన్స్ అనేవి అర్థం చేసుకోలేకపోవచ్చు. మీరు టాక్సిక్ పర్సన్ కాదండి. ఈ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే మీరు టాక్సిక్ కాదు కానీ మీరు మాట్లాడే మాటలు, చేసే పనుల వల్ల మీరేంటంటే ఒక టాక్సిక్ పర్సన్ లానే కనిపించొచ్చు. లేకపోతే ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఇంకేదో చేయాలనుకుంటున్నారు అనే వైబ్స్ అయినా వాళ్ళకిస్తూ ఉండొచ్చు. ఇది బేసిక్‌గా ఇక్కడ కంట్రోల్ అవ్వాలనే యూనివర్స్ ఏంటంటే ఎక్కడో మిమ్మల్ని వార్న్ చేస్తుంది. ఇది మీకు అర్థమైతే మీ అప్రోచ్‌ని మీరు చేంజ్ చేసుకుంటారు. మరి కొంచెం మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆఫ్‌కోర్స్ మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ మీరేంటంటే హ్యాండిల్ చేసే వే అనేది మాత్రం చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఈవెన్ అంటే ఇక్కడ డెస్టినీ ప్లాన్ కానీ చూసుకున్నట్టయితే ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో, ఎక్కడైతే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదో, ఇక్కడ క్లియర్ కట్‌గా నేను చెప్తున్నాను కదా! మీ అప్రోచ్ అనేది కొంత చేంజ్ అవ్వాలండి. ఆఫ్‌కోర్స్ మీరు రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీరు ప్రతీదీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారు. అండ్ మీ ఇంట్యూషన్ చెప్పిన దాని ప్రకారమే మీరు ఫాలో అవుతున్నారు. మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ కాదండి. అంటే వీక్ అయిపోయి నా లైఫ్ ఇంతేనా? లేకపోతే నేను ఇలానేనా? అని అది కాదు మీరు. మీరేంటంటే చాలా డిఫరెంట్ పర్సన్. అందరితో కూడా కంపేర్ చేస్తే అంటే అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ అలా అని చెప్పి బాగా ఎమోషనల్ అయిపోయి ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయే టైప్ కూడా కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అది మీరు కాకపోయినప్పటికీ కూడా మీరు థింగ్స్‌ని డీల్ చేస్తున్న దగ్గర ఏమవుతుందంటే ఈ పర్సన్‌కి మీకు ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. లైక్ మీ ఇద్దరు ఎక్కడైనా మీట్ అయినా మాట్లాడుకునే పరిస్థితి వస్తున్నా సరే, ఇద్దరు ఏంటంటే పీస్‌ఫుల్‌గా థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. అది ఎందుకు అంటే ఇక్కడ మీ ఫాల్ట్ అనే నేను చెప్పను. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ ఫాల్ట్‌లో ఉండొచ్చు. బట్ మీ అప్రోచ్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వాలి అని చెప్తాను. అంటే మీరు ఆ పర్సన్ సేమ్ కాదండి. వాళ్ళ స్టాండర్డ్‌కి దిగి మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ క్వెషన్ అన్నమాట. సో, డెస్టినీకైతే డెఫినిట్‌గా మీ విషయంలో న్యూ బిగినింగ్స్ జరగాలి. లేకపోతే మీరు ఇక్కడ ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగాలనేదే ఇక్కడ డెస్టినీ ప్లాన్ కూడా. కాకపోతే మీ అప్రోచ్ బాలేదండి. మీరేంటంటే చెప్పాను కదా! మాట్లాడినప్పుడు లేకపోతే థింగ్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు ఎందుకో కానీ కామ్‌గా డీల్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీలోనేంటంటే ఆ కంట్రోలింగ్ కనిపిస్తుంది. సో, అది చేంజ్ అవ్వాలండి. మీరేంటంటే
ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను. సాఫ్ట్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే ఇది సెన్సిటివ్ మ్యాటర్ అండి. సో, దీన్నేంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తే మీకే మంచిది. ఇక్కడ డెస్టినీ మీకోసం ఏంటంటే ఒక న్యూ డోర్‌ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. వద్దు అనుకున్నా, కావాలి అనుకున్నా మీకు ఫుల్ రైట్ ఉందండి. ఆఫ్‌కోర్స్ మీకే సపోర్ట్ కూడా ఉంది. కానీ వద్దు అనుకున్నా అక్కడ వద్దు అని చెప్పడానికి ఒక పద్ధతుంటుంది. కావాలి అనుకున్నా కావాలి అని చెప్పడానికి ఒక పద్ధతుంటుంది. అంటే మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉండాలి. బట్ మీరేంటంటే చైల్డిష్‌గా అనిపించడం, లేకపోతే అంటే మీరు చెప్పాలనుకుంటుంది ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం, ఆ టైంలో ఇద్దరు ఫైట్ చేసుకొని అంటే మరి కొంచెం మీరు ఎలా చెప్తున్నారంటే ఆ పర్సన్ ఇరిటేట్ అయ్యేలా చెప్పడం, లేకపోతే మీరేంటంటే ఎక్కడో కానీ ఇంత యారోగెంట్ పర్సన్‌లా బయటకి కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. సో, బేసిక్‌గా డెస్టినీ ప్లాన్ అయితే ఒకటే. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాని ప్రకారమే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. మీకు అంటే ఈ సిట్యుయేషన్ అనేది ఫేవరబుల్‌గా జరగాలనే అనుకుంటుంది. అదే జరుగుతది కూడా. సూనర్ లేటర్ మీరే చూస్తారు. కాకపోతే మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీలో అంటే ఆ చేంజెస్ రాకపోవడం వల్ల సిట్యుయేషన్‌ని మీరు కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఇక్కడ కరెక్ట్ కాదు అని చెప్పి క్లియర్ కట్‌గా యూనివర్స్ చెప్తుందండి. సో, మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వన్స్ మీరు చేంజ్ అయితే మాత్రం స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ ఈ న్యూ బిగినింగ్స్ కూడా మీకు న్యూ హోప్‌ని కానీ, లేకపోతే అంటే ఇది వర్తీ అనే ఫీలింగ్ కానీ మీకిస్తదండి. సో, బేసిక్‌గా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే కరెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ మీరు చేసేది మాత్రం కరెక్ట్‌గా లేదు. అక్కడ చేంజ్ అయితే మొత్తం సెట్ అయిపోతుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని ఎక్కడో కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఫోకస్ అనేది మిస్ అవుతుంది. అంటే మీలో ఆ డిటర్మినేషన్ ఉంది. నేనిది చెయ్యాలి. నేను ఇలానే హ్యాండిల్ చేయాలి. లైక్ ఏంటంటే మీకున్న క్లారిటీ మీ పర్సన్‌కి లేదండి. మీరేంటంటే టోటల్‌గా డిఫరెంట్ అన్నమాట. సో, బేసిక్‌గా ఇప్పుడు మీరొక రిస్క్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే లేదు ఇక్కడ నేనేంటంటే ఇలా ఒక ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు అని మీరు అనుకున్నా మీరు చేయగలుగుతున్నారు. చేయలేకపోతున్నారని చెప్పడానికి లేదు. కానీ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే మాట్లాడేటప్పుడు కానీ, అంటే ఏదో చేస్తున్నప్పుడు కానీ, అది అంటే డిఫరెంట్‌గా కనిపిస్తుందండి. బేసిక్‌గా అది మీరు కాదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఆ పర్సన్ లాగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చెయ్యాలనుకోవట్లేదు. మీరు మీ యూనిక్‌నెస్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. బట్ అది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ఎమోషన్స్ అండి. అవి మీరేంటంటే బయటకి కరెక్ట్‌గా చూపించలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, క్లియర్ కట్‌గా ఈ పర్సన్ మీరు ఒక అండర్‌స్టాండింగ్‌కి రాలేకపోవడం. ఈవెన్ ఇక్కడేంటి ఈ పర్సన్ విషయంలో మీరేం డెస్పరేట్‌గా లేరండి. ఏం జరిగినా సరే లైక్ ఏంటంటే, మనం ఆలోచిస్తుందే కరెక్ట్ కాబట్టి సో, ఈ వేలో వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నారు. కాకపోతే అలా కూడా మీకు థింగ్స్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే, నేను చెప్పాను కదా! ఆ పర్సన్ అంటే మీకు కనిపించిన దగ్గర, మాట్లాడిన దగ్గర ఎందుకో కానీ అది సెట్ అవ్వట్లేదన్నమాట. సో, అది సెట్ అవ్వడం కోసమైనా సరే మీ పర్సనాలిటీని మీరు ఎంతో కొంత చేంజ్ చేసుకోవాలండి. మీకు ఆ ఫోకస్ కానీ, డిటర్మినేషన్ కానీ ఇంకొంచెం ఉంటే డెఫినిట్‌గా మీరేంటంటే ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. డెఫినిట్‌గా ఇదేంటంటే కొంచెం మీకు స్ట్రగుల్ లాగే అనిపిస్తది. బట్ తప్పదండి. ఇక్కడ మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ జరగాలి. మీరేంటంటే ఎప్పుడు ఇలానే కంటిన్యూ అవ్వకూడదు. అండ్ మీ ఈ బిహేవియర్ వల్ల లేకపోతే మీరు ఈ పర్సన్‌తో మాట్లాడే వే వల్ల మీకు కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదు. మరి కొంచెం మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం అంటే ఇది చేంజ్ అయితే మీకే మంచిదండి. యూనివర్స్ ఆల్‌మోస్ట్ అంటే అన్ని కార్డ్స్ ప్రకారం మీకు ఇదే చెప్తుంది. డెఫినిట్‌గా మీలో చేంజెస్ అయితే వస్తే తప్ప మీరేంటంటే బెటర్ అవ్వలేరు. మీకు పేషెన్స్ ఉండాలండి మెయిన్. అంటే ఆ పర్సన్ మాట్లాడినప్పుడు మీకు ఇరిటేషన్ రావచ్చు. ఆఫ్‌కోర్స్ మీరే రైట్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఆ ఇరిటేషన్ వచ్చినా సరే అంటే అక్కడ మీరేంటంటే అంతలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సన్ కాబట్టి మీరే రైట్. కానీ అంటే అక్కడ ఎందుకో కానీ అలా ఉండలేకపోతున్నారు. సో, ఇది చేంజ్ అయితే మొత్తం సెట్ అయిపోతుందండి. నేను చెప్తున్నాను కదా! ఇదైతే పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతది. డెస్టినీ కూడా అదే. బట్ నేను చెప్తున్నాను కదా! ఇది జరగాలి అంటే మీ అప్రోచ్ అనేది చేంజ్ అవ్వాలి. మీరెంత తొందరగా చేంజ్ అయితే సిట్యుయేషన్స్ అంత తొందరగా బెటర్ అవుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ వ్యక్తి విషయంలో మీ ప్లాన్ ఏంటి? అసలు డెస్టినీ ప్లాన్ ఏంటి ఇప్పుడు? సో, అసలు చూద్దామండి యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీ పర్సన్‌తో మీరేంటంటే చాలా రోజుల నుంచి హ్యాపీ ఎండింగ్ కోరుకుంటున్నారండి. ఇదేంటంటే ఇప్పుడు కాదు ఎప్పటినుంచో మీకేంటంటే ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు కాకపోయినా అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో అయినా సరే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వాలి. ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయా అండి? సో, ఇది సార్ట్ ఔట్ అవుతదా లేదా అనే డౌట్ అయితే మీకుంది. ఎందుకంటే మీరు ఎప్పటినుంచో ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. మరి కొంచెం మీకేంటంటే కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందండి. సో, దానివల్ల మీకేంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. మేబీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో! లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఏది కూడా ఉండకుండా చేంజ్ అయిపోతదేమో! ఈ పర్సన్ దూరం అయిపోతారేమో! ఎక్కడో కానీ మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. బట్ స్టిల్ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. ఈవెన్ మీకేమనిపిస్తుందంటే ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా సరే ఇవన్నీ ఎండ్ అయిపోయి హ్యాపీగా ఒకళ్ళతో ఒకళ్ళు అంటే రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చెయ్యాలి అనే వేలో అయితే థింక్ చేస్తున్నారు. బట్ మీకేంటంటే ఆ పాస్ట్‌లో కనెక్షన్ అనేది కనిపించట్లేదండి. అంటే ఇప్పుడు ఆహ్, ఓకే. మనకైతే ఈ పర్సన్ కావాలి. వీళ్ళతో మనం ఉంటే మంచిగానే ఉంటుంది అని అనుకున్నప్పటికీ కూడా పాస్ట్ కనెక్షన్ అనేది ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదండి. లైక్ ఎలా చెప్పాలంటే, పాస్ట్‌లో ఈ పర్సన్ మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చుండొచ్చు. ఆర్ పాస్ట్‌లో ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా కేరింగ్‌గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు అదేంటంటే మిస్ అవుతుంది. సో, బేసిక్‌గా ఇప్పుడు ఇలా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో డేస్ బెటర్ అవుతాయని ఎలా అనుకుంటారు? సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అంటే మీ ప్లాన్ ప్రకారం థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పటికీ కూడా మీరేంటంటే పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే మీకెక్కడా కూడా అంటే ఆ హోప్స్ అనేవి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రెజెంట్ ప్రకారమే కదా ఫ్యూచర్ ఉంటుంది. సో, బేసిక్‌గా ఇప్పుడు పాస్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. బట్ ప్రెజెంట్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. మరి ప్రెజెంట్ ఎలా ఉందంటే రేపు ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది కదా! అనే ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, దానివల్ల మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. మీకేంటంటే అనిపిస్తుంది. ఒకవైపు వర్కౌట్ అవుతది. ఒకవైపు వర్కౌట్ అవ్వదు. సో, బేసిక్‌గా నేనేం చేయాలి? లైక్ రకరకాల థాట్స్ అయితే మీకున్నాయండి. ఈ థాట్స్ అనేవి మీరేంటంటే ప్రాపర్‌గా మీ పర్సన్‌తో షేర్ చేసుకోలేకపోతున్నారండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్‌కి మీకు ఇంటరాక్షన్స్ అనేవి పెద్దగా లేవు. ఈవెన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నా సరే ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, క్లియర్ కట్‌గా ఈ డిఫరెన్సెస్ అనేవి పెరగడం ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, బేసిక్‌గా వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఇలా పాస్ట్‌లోని థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. ప్రెజెంట్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఫ్యూచర్‌లో కూడా వర్కౌట్ అవ్వేమో అని అనుకోవడం అయినా సరే ఈ వ్యక్తితో కలిసుంటే బావుంటుంది అని ఇలా అంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అయిపోతదండి. ఏదో ఒకటే థింక్ చేయాలి. ఇఫ్ ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేయడం మానేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ప్రెజెంటే. పాస్ట్ అయిపోయింది. ఇంకా పాస్ట్ గురించి మీరు మాట్లాడకూడదు. అలా అని చెప్పి ఫ్యూచర్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోలేదు. ప్రెజెంట్ ప్రకారమే కదా ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో, మీరు ఎందుకు అంటే ఈ ప్రెజెంట్‌లో పర్సన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ప్రెజెంట్ పర్సనే రియల్ అండి. వీళ్ళతోని మీరు ఈ జర్నీ కంటిన్యూ చేస్తేనే ఫ్యూచర్ బెటర్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ పర్సన్‌ని మీరు ఎంబ్రేస్ చేసుకోలేనప్పుడు, పాస్ట్‌లో ఉన్నట్టుగా వీళ్ళు లేరు అని మీరు కంపేర్ చేసుకుంటూ కూర్చుంటే, డెఫినిట్‌గా ఇక్కడ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతాయి. ఎందుకంటే ప్రెజెంట్‌లో పర్సన్‌ని మీరు చెరిష్ చేస్తున్నప్పుడు, వాళ్ళు కూడా సమ్ డే మిమ్మల్ని చెరిష్ చేస్తారండి. బట్ మీరేంటంటే పాస్ట్‌లో అలా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఇలా ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఆ లవ్ అనేది కనిపించట్లేదు. లేకపోతే ఇప్పుడేంటంటే అసలు వీళ్ళు కలిసుండే ఉద్దేశమే లేదు. ఇలా మీరు అంటే కొంత నెగెటివ్‌గా థింక్ చేస్తున్నప్పుడు ఆఫ్‌కోర్స్ వాళ్ళు మీకు నెగెటివ్‌గానే కనిపిస్తారు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ పర్సన్‌కి మీకు డిస్టర్బెన్స్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా అంటే మెంటల్‌గా స్ట్రెస్ అండి. లైక్ ఏంటంటే ఈ పర్సన్ ఏం చేయాలి బేసిక్‌గా? వీళ్ళని విడిచిపెట్టేయాలా? వీళ్ళతో ఉండాలా? లేకపోతే అసలు ఏంటి? మనం ఎటువైపు వెళ్ళాలి అని ఇలా ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. కన్‌ఫ్యూజ్ అయిపోయి ఇంకా ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సో, బేసిక్‌గా ఇక్కడ మీకేంటంటే ఎక్కడో ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుంది. కానీ పాస్ట్‌లో ఉన్న పర్సన్‌తోని థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. పాస్ట్‌లో పర్సన్ వేరండి. ప్రెజెంట్‌లో పర్సన్ వేరు. అంటే ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి కొన్ని జరిగిన తర్వాత పర్సన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీరు చేంజ్ అయ్యి ఉంటారు. సో, ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఈ ప్రెజెంట్‌లో ఉన్న మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తదండి. ఎందుకంటే వాళ్ళు కూడా పాస్ట్‌లో ఇంకొక పర్సన్‌నే చూసుంటారు కదా!
సో బేసిక్ గా ఇలా ప్రెసెంట్ ని ఎంబ్రేస్ చేసుకుంటూ ఇదే ఫ్యూచర్ కూడా అవుతుంది, లేకపోతే థింగ్స్ అనేవి ఫ్యూచర్ లో బెటర్ అవుతాయి అని ఒక హోప్ తో మీరు ఏంటంటే ముందుకు వెళ్తే తప్ప ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రాలేరండి. అట్లీస్ట్ మీ ప్లాన్ ప్రకారం ఏంటంటే మీరు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. సో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంది. అది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే మీరు టూ మైండ్స్ తో థింక్ చేస్తున్నారు. సో అందుకే ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అక్కడ నాకు కనిపిస్తుంది అదే. అందుకే ఈ పర్సన్ విషయంలో మీకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. లైక్ ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలి ఎలా అని. అదొక్కటే కనిపిస్తుంది. బట్ థింగ్స్ వర్కౌట్ అవ్వాలని మాత్రం స్ట్రాంగ్ గా ఎక్కడో ఉంది. అండ్ ఇక్కడ డెస్టినీ ప్లాన్ కి వచ్చేసరికి ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ తో అంటే స్ట్రాంగ్ డెస్టినీ ఉంటుంది అని అనుకోవద్దు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తదనమాట. మీరు వర్తియా కాదా ఈ పర్సన్ కోసం? అంటే అలా చేంజ్ అవ్వగలరా? మీకు పేషెన్స్ ఉందా? లాయల్‌గా ఉంటారా? కమిటెడ్‌గా ఉంటారా? కాంపాషనేట్‌గా ఉంటారా? అన్ని రకాలుగా చూడాలి అనుకుంటుంది. బట్ ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌లో అన్నింట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. మీలో కమిట్మెంట్ లేదు. కాంపాషనేట్‌గా లేరు. ఎందుకంటే ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేస్తే ఇంత డౌట్స్, ఇన్ని కన్‌ఫ్యూజన్స్ ఉండవండి. నాకు తెలుసు. సో మీరేంటంటే అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నారు. పేషెన్స్ ఉందంటే పేషెన్స్ కూడా లేదు. ఇది ఏదో ఒక రకంగా తొందరగా అంటే సెట్ అయిపోతే బావుంటుంది. ఆర్ ఏదో ఒకటి కన్క్లూడ్ అయిపోతే బావుంటుంది. అలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారు. సో బేసిక్‌గా డెస్టినీ ప్లాన్ ప్రకారం ఇక్కడ మీరేంటంటే ఎందుకో గాని మూవ్ అవ్వలేకపోతున్నారండి. అంటే డెస్టినీ మిమ్మల్ని ఈ రిలేషన్‌షిప్‌లో ఉంచాలి అనుకున్నా సరే, మీరేంటంటే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు వర్తీ పర్సన్. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని, ఈ పర్సన్‌ని డిజర్వ్ చేస్తారు. అది ఇక్కడ కనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడో థింగ్స్ వర్కౌట్ అవ్వాలండి. అంటే నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎప్పుడో సెట్ అయిపోయి అంతే, మీరు కోరుకున్న హ్యాపీ ఎండింగ్ అనేది ఎప్పుడో జరగాలి. బట్ అది జరగలేదు. ఎందుకు జరగలేదు అని నన్నడిగితే మీలో ఈ క్వాలిటీస్ ఏవి లేవు. సో డెస్టినీ ప్లాన్ ప్రకారం మీకు ఎప్పుడైతే ఇలాగా అంటే ఆ పేషెన్స్ కానీ, ఆ కమిట్మెంట్ కానీ, కంపాషన్ కానీ లేదో యూనివర్స్‌కి అర్థమైపోయింది. మీరు ఇలా ఉంటే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు, కష్టము. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇదేమీ లేకుండా పాస్ట్‌లో ఉన్న పర్సనే కావాలి, పాస్ట్‌లో ఉన్నట్టే వాళ్ళు మాట్లాడాలి అంటే అది ఎలా కుదురుతుంది? పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. పాస్ట్‌తో అసలు కంపేర్ చేయడమే యూనివర్స్‌కి ఫస్ట్ నచ్చట్లేదు. ప్రెజెంట్‌లో మీరెందుకు ఉండలేకపోతున్నారు? ప్రెజెంట్‌ని ఎందుకు ఎంబ్రేస్ చేసుకోలేకపోతున్నారు? ప్రెజెంట్ పర్సన్ కూడా పాస్ట్‌లో ఉన్న పర్సనే. కాకపోతే ఆ పర్సన్ కూడా కొన్ని ఫేస్ చేశారు కాబట్టి అలా ఉన్నారు. సో ఇది మీరెందుకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేయట్లేదు. అది అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. మెయిన్ ఛాలెంజ్ అని కూడా చెప్పొచ్చు. సో మీలో బేసిక్‌గా ట్రాన్స్‌ఫార్మేషన్స్ వచ్చే వరకు, మీ లెసన్స్ మీరు నేర్చుకునే వరకు కూడా ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయట పడలేరు. మిమ్మల్ని మీరేంటంటే కష్టమో, నష్టమో పుష్ చేసుకుంటూనే ఉండాలి. లైక్ ఏంటంటే పాస్ట్‌లో ఉన్నట్టు కాదు. ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్‌ని నేను యాక్సెప్ట్ చేయాలి. ప్రెజెంట్ వెర్షన్‌లో ఈ పర్సన్‌ని నేనేంటంటే ఎంబ్రేస్ చేయాలి. ప్రెజెంట్ వెర్షన్‌లోనే నేను ఇంకా బెటర్‌గా ఈ పర్సన్‌కి కనిపించాలి. సో, నేను బేసిక్‌గా ఇక్కడేంటంటే వర్తీ పర్సన్ అని ఆ పర్సన్‌కి అర్థమయ్యేలా చెయ్యాలి. వాళ్ళకి వేరే చాయిస్ లేదు ఆర్ వేరే ఆప్షన్ లేదు. డెఫినిట్‌గా వాళ్ళు ఎంతమందిని చూసినా సరే అక్కడ నేనేంటంటే ఒక యూనిక్ పర్సన్‌లా ఉండాలి అని మీలో అది ఉండాలండి. అది ఉంటేనే ఇక్కడ డెస్టినీ ప్లాన్ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు అనుకోవచ్చు, ఇదంతా మాకెందుకండి, ఇంత స్ట్రెస్ మేము తీసుకోలేం. అలాంటప్పుడు ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోవడమే మంచిది. ఇక్కడ ఏదో మా లైఫ్ మేము చూసుకోవడం బెటర్ కదా అనుకుంటే, ఆఫ్‌కోర్స్ మీరిలా ఉన్నారు కాబట్టి, మీరు హీల్ అవ్వలేదు కాబట్టి, మీరు ఒక వ్యక్తి విషయంలోనే అంటే ఇలా ఆలోచిస్తే అంటే లైక్ మీకు ఫీలింగ్స్ ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ విషయంలోనే మీరిలా ఆలోచిస్తే, రేపు ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చినా చాలా సఫర్ అవుతారండి. సో బేసిక్‌గా ఇక్కడ మీరు హీల్ అవ్వండి, మీరు చేంజ్ అవ్వండి. మిమ్మల్నేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి యూనివర్స్ బయట పడేయదు ఫస్ట్. ఆఫ్‌కోర్స్ మీరు హీల్ అయితే ఈ పర్సన్‌తోనే ఉండాలనుకుంటారు. ఈ పర్సనే కావాలి, ఈ పర్సన్‌కే మనం ఏంటంటే సూట్ అవుతామని బిలీవ్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు హీల్ అవ్వకపోతే ఈ పర్సన్ కాదు ఇంకొక పర్సన్ అని అనుకున్నా సరే వాళ్ళు కూడా మీ వల్ల హర్ట్ అవుతారు. లేదా వాళ్ళ వల్ల మీరు ఇంకా ఇంకా హర్ట్ అవ్వచ్చు. సో అంటే ఔట్‌కమ్ అనేది చేంజ్ అవ్వదండి. సేమ్ ఉంటది. అంటే ఇక్కడ మీరు చేంజ్ అవ్వడం ఒక్కటే సొల్యూషన్ అన్నమాట. మీలో ఒక ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది రావాలి. అది కూడా మేజర్ ట్రాన్స్‌ఫార్మేషన్ రావాలి. సో మీరేంటంటే ఇది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో పెట్టిందే మీ డెస్టినీ అండి. ఎందుకు పెట్టింది అంటే మీరు చేంజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఈ జోన్‌లో ఈ పర్సన్‌లా మీరుంటే మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ మీ లైఫ్ కూడా ఎప్పటికీ బెటర్ అవ్వదు. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మోస్ట్‌లీ అంటే
ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు ఒక పర్సన్‌తో. సో, అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. లైక్ మీ ఇద్దరి మధ్యలో మంత్స్ డిఫరెన్స్ లాగా కూడా నాకు అనిపించట్లేదు. ఇయర్స్ డిఫరెన్స్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంకా అంటే అలానే ఉన్నారు సేమ్. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో లాస్ట్ ఇయర్ అలానే ఉన్నారు. ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అలానే ఉన్నారు. సో, మీలో ఆ చేంజ్ రాకపోవడం వల్లే మీ లైఫ్‌లో ఏది కూడా సెట్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్‌గా ఉండట్లేదు. ఈవెన్ ఈ పర్సన్ మేబీ సెకండ్ పర్సన్ అయినా మీ లైఫ్‌లో ఫస్ట్ పర్సన్ ఇంకొకళ్ళు ఉన్నా సరే సో, వాళ్ళ విషయంలో కూడా థింగ్స్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, వీళ్ళ విషయంలో కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే, వాళ్ళ విషయంలో ఎలా ఆలోచించారో, ఎలా థింగ్స్‌ని ఆపరేట్ చేశారో, వీళ్ళ విషయంలో కూడా అదే చేస్తున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, మీ లెసన్ మీరింక నేర్చుకునే టైం వచ్చేసింది. డెస్టినీ డెఫినిట్‌గా ఇక్కడ ఏంటంటే, మీకైతే ఒక లెసన్ నేర్పిస్తుంది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. కార్మిక్ అండి. అంటే మీ కర్మని ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ మీ లైఫ్ లెసన్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ లైఫ్ పర్పస్ మీరు ఫాలో అవ్వాలన్నప్పుడు కొన్ని అంటే ఇలాంటివి చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇంకొంత సఫర్ అవుతారండి. మీరు డెసిషన్ తీసుకునే వరకు కూడా. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ కాదు, నాకు ఇంకొక పర్సన్ కావాలి అనుకునే పరిస్థితి ఉన్నా, మీరు ఇలా ఆలోచిస్తే మాత్రం కష్టం. ఇంకొక పర్సన్ వచ్చినా మళ్ళీ ఇదే రిపీట్ అవుతది. అంటే నేను చెప్పాను కదా! మీరు హీల్ అయితే మీరు ఇంకొక పర్సన్ వైపు చూడరండి మోస్ట్‌లీ. ఈ పర్సనే మీకు సెట్ అవుతారనుకుంటారు. ఎందుకలా అంటే ఇక్కడ మీరు ఈ పర్సన్‌తో హ్యాపీ ఎండింగ్ కావాలని కోరుకుంటున్నారు. బట్ ఫైట్ చేయడానికి లేకపోతే కరెంట్ సిట్యుయేషన్‌లో థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో, మీరు హీల్ అయితే అది మీరు అర్థం చేసుకుంటారు. లైక్ మీ వైపు నుంచి ఈ చేంజెస్ రావాలి అని. ఆఫ్‌కోర్స్ అప్పుడు థింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకేం చెప్పలేం కానీ, బట్ ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ అంటే మీ డెస్టినీ ప్రకారం అంత లాంగ్‌గా ఏం రీడింగ్ లేదు. జస్ట్ మీలో చేంజెస్ అనేవి రావాల్సిన పరిస్థితి ఉంది. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మరి కొంచెం మీరేంటంటే స్ట్రగుల్ అయ్యేలా చేస్తుంది. మీరు కొంత సరెండర్ అయ్యేలా చేస్తుంది అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. లైక్ ఏంటంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే ఇది మీరు అంటే కష్టం అనుకోరండి. సరెండర్ అవుతున్నారని ఫీల్ అవ్వరు. మీరు కరెక్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారనమాట. అది కూడా నేను చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే సిట్యుయేషన్‌ని పూర్తిగా స్టడీ చేయకుండానే సిట్యుయేషన్ ఇదే, ఇలానే ఉంటుంది. ఆర్ వచ్చే రోజుల్లో కూడా ఇలానే అవుతుంది అనుకోని మీకు మీరే ప్రెడిక్ట్ చేసుకుంటున్నారనమాట. ప్రెడిక్ట్ చేసుకొని డిసప్పాయింట్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటున్నారండి. ఒరిజినల్‌గా ఇది మీరు కాదు. అంటే మీ పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ఎమోషనల్ పర్సన్ కాదు. అలా అని చెప్పి ప్రాక్టికల్ పర్సన్ కూడా కాదు. న్యూట్రల్‌గా ఏదైనా సరే థింక్ చేసే టైపు. కాకపోతే ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం అలా లేరండి. అంటే అసలు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అన్నమాట. మేబీ సొసైటీ దృష్టిలో మీరు ఎలాంటి వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు కానీ, ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరెందుకో కానీ మీరు కాని వ్యక్తిలా థింక్ చేస్తున్నారు. మీరు కాని వ్యక్తిలాగా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. దానివల్ల నాకు తెలిసి మీరేంటంటే కొన్ని సార్లు ప్రిటెండ్ చేయాల్సొస్తుంది. కొన్ని సార్లు భయపడుతున్నారు. కొంతమంది మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉండొచ్చు. మీ నేచర్ ఇలాంటిది. మీరెంత టాక్సిక్ అనుకోలేదు మేము. సో, ముందు మాకు వేరేగా అనిపించింది. బట్ ఇప్పుడేంటి ఇలా ఉన్నారు. లైక్ అందుకే చెప్తున్నాను కదా! డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. అంటే నాకెలా అనిపిస్తుందంటే, ఆ పర్సన్ యాక్చువల్‌గా ప్రెజెంట్‌లో డిఫరెంట్‌గా ఉండడానికి, మీ విషయంలో కొంత కోల్డ్‌గా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు కూడా ఆ పర్సన్ దగ్గర మీరు కాని వ్యక్తిలా బిహేవ్ చేస్తున్నారండి. మీరు ఆ పర్సన్‌కి స్టార్టింగ్ ఇలా కనిపించలేదు. ఆఫ్‌కోర్స్ ఇలా కనిపించుంటే అసలు రిలేషన్‌షిప్పే స్టార్ట్ అయ్యి ఉండేది కాదేమో. బట్ ఇప్పుడు ఇక్కడేంటంటే మీరు డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు కాబట్టి, ఆ పర్సన్ కూడా ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే ప్రెజెంట్ వెర్షన్‌లో ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వాళ్ళు కూడా పాస్ట్ సెల్ఫ్ చూసే కదా ఇష్టపడ్డారు. బట్ ఇప్పుడది వాళ్ళకి కనిపించట్లేదు. మీ ప్రెజెంట్ సెల్ఫ్ అనేది ఇలా ఉంది అంటే, ఆఫ్‌కోర్స్ అది వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా! సో, నేను చెప్తున్నాను కదండీ! ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? ఆ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు? ఆ పర్సన్ ఇక్కడ అంటే ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు అనవసరం అండి. వాళ్ళు టాక్సిక్‌గా బిహేవ్ చేస్తే యూనివర్స్ వాళ్ళని చూసుకుంటుంది. కర్మ అనేది ఒకటుంటుంది. బట్ మీ వరకు మీరు సరిగ్గా లేకపోతే యూనివర్స్ మిమ్మల్ని కూడా చూస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే స్లో డౌన్ అవ్వండి. అంతా కూడా ఆలోచించండి. ఇక్కడ పాస్ట్‌లో మీరెలా ఉన్నారు? ప్రెజెంట్‌లో ఎలా ఉన్నారు? ఆ పర్సన్ ఎలా ఉన్నారు? సో, మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దీనివల్ల అసలు అంటే ఏం సాధిస్తున్నారు? లేకపోతే మీరు ఇంకా ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? సో, చేంజ్ అవ్వడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చేంజ్ అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారని మాత్రం అర్థం చేసుకొని మీరు ఏంటంటే
ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. మీలో ఖచ్చితంగా అవేకెనింగ్ అనేది జరగాలండి. మీకు క్లారిటీ రావాలి. ఓకే. పాస్ట్, ప్రెజెంట్ ఒకటి కాదు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఇప్పట్లాగే నేనుండాలి. దీని ప్రకారమే మూవ్ అవ్వాలి. నేనేంటంటే ఆ పర్సన్‌లా బిహేవ్ చేయను అన్నట్టుగా మీరేంటంటే కొన్ని నేర్చుకొని ముందుకు వెళ్తే థింగ్స్ బెటర్ అవుతాయండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ STUVWXYZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలిప్పుడు. మీ ప్లాన్ ఏంటి? మీ వ్యక్తి విషయంలో? అలానే డెస్టినీ ప్లాన్ కూడా ఏంటి? మీ ఇద్దరి విషయంలో అనేది చూద్దాం. సో, ఫస్ట్ నేను మీ ప్లాన్ కోసం మాట్లాడతానండి. సో, మీ ప్లాన్ కానీ చూసుకుంటున్నట్టయితే, మీరెందుకో గాని ఫస్ట్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో, ఇది మీకు ఎలా అనిపిస్తుందంటే, నా ఫాల్ట్ ఏం లేదు. ఆ పర్సనే మొత్తం ఫాల్ట్ చేశారు. ఆ పర్సనే నన్ను అర్థం చేసుకోవట్లేదు. తిరిగి అంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి మిస్టేక్‌కి కూడా నన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? నా వైపు నుంచి నేను కరెక్ట్ గానే ఉన్నాను కదా! నేను థింగ్స్‌ని కరెక్ట్ గానే హ్యాండిల్ చేశాను కదా! అయినా సరే ఈ పర్సన్ అంటే నన్నే ఎందుకు ప్రతిసారి బ్లేమ్ చేస్తున్నారు. ఇది అయితే చాలా అన్‌ఫెయిర్ అనుకోని మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో కొంత కోపంగా ఉన్నారండి. నిజానికి ఇక్కడ ఇది కోపం అని కూడా చెప్పడానికి లేదు. డిఫరెంట్ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్నారు. కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది. కొన్నిసార్లు బాధ కలుగుతుంది. కొన్నిసార్లు లోన్‌లీగా అనిపిస్తుంది. డెఫినిట్‌గా డిప్రెషన్, యాంగ్జైటీ అన్నీ మీకున్నాయండి. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరెలా రియాక్ట్ అవుతున్నారు? మీ పరిస్థితి ఏంటి? అన్నీ కూడా మీకు తెలుసండి. ఇక్కడ మీకు ఏది తెలీదు అంటే మీరేంటంటే కంప్లీట్‌గా ఒక డార్క్‌నెస్‌లో ఉండి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఇవే అని మీకు తెలీదు. లేకపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో మీకు తెలీదు అంటే అది రాంగ్ అండి. 100% నేను చెప్పగలను. ఈ పర్సన్ విషయంలో మీకు ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. కానీ అది మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అది మీరు యాక్సెప్ట్ చేస్తే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. ఆర్ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితనేది ఒస్తుంది. సో, బేసిక్‌గా దానికి మీరు సిద్ధంగా లేరు. అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలనుకోవట్లేదు. ఈ పెయిన్ అయినా తీసుకోవడానికి ఓకే. ఆ వ్యక్తితో ఫైట్ చేయడానికైనా ఓకే. కానీ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలనుకోవట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు పెయిన్ లేకపోతే ఈ ఫ్రస్ట్రేషను, ఇరిటేషను లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఫైట్స్ ఉన్నవి మాకు ఎలా అండి కంఫర్ట్ జోన్ అంటే, ఈ పర్సన్‌ని దూరం చేసుకొని మీరు ఉండలేరండి. అంటే ఈ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారో, అట్‌లీస్ట్ ఇలా అయినా సరే మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి కంటిన్యూ అవుతుంటే రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతది కదా! బట్ కంప్లీట్‌గా అంటే ఇంకా మనం ఇది హ్యాండిల్ చేయలేం. మన వల్ల అవ్వదు అనుకోని మీరేంటంటే విడిచిపెట్టేస్తే, మీరేంటంటే హ్యాపీగా ఉండలేరేమో. ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందేమో అనే భయం అండి. సో, దానివల్లే మీరేంటంటే కొన్ని మీకు అర్థమవుతున్నా సరే మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే థింగ్స్ అనేవి కొంత సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. బట్ ఆ సెటిల్ అవ్వడం అనేది ఎలా అంటే మీ కంఫర్ట్ ప్రకారం అవ్వాలి. మీరు ఏంటంటే ఇక్కడ కేర్ ఫ్రీగా ఉండాలి. ఆ పర్సన్ ఏంటంటే ఇది అర్థం చేసుకొని వాళ్ళ వైపు నుంచి వాళ్ళేంటంటే పాజిటివ్‌గా మీకు రియాక్ట్ అవ్వాలి అని మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. ఇక్కడి వరకే మీ ప్లాన్ అయితే ఉంది. సో, మీరేంటంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే రియాలిటీ అనేది మీకు కనిపిస్తుందండి. సో, దానివల్ల మీరేంటంటే రియాలిటీ కనిపించిన ప్రతిసారి నేను చేంజ్ చేసుకోలేను. నా వల్ల అవ్వదది. సో, నేనేంటంటే అంత ఈజీగా ఈ డెసిషన్ తీసుకోలేను అన్నట్టుగా మీకనిపిస్తుంది. అండ్ వీళ్ళ విషయానికొచ్చేసరికి నేను చెప్పాను కదండీ! అదేంటంటే మోస్ట్‌లీ వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలుసు. తెలిసినా సరే అంటే ఆగిపోతున్నారండి. సో, అసలు ఇక్కడ డెస్టినీ ప్లాన్ కానీ చూసినట్టయితే మీలో అవేకెనింగ్ అనేది జరిగిందండి. అంటే నేను చెప్తున్నాను కదా! క్లియర్ కట్‌గా మీరేంటంటే డార్క్‌నెస్‌లో లేరు. మీరు ఆల్రెడీ లైట్‌ని చూడడం స్టార్ట్ అయింది. కానీ ఆ లైట్‌ని చూస్తున్నప్పటికి కూడా అది లైట్ అని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ అంటే ఆ లైట్‌ని చూడడానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మీకింకా చాలా డౌట్స్ ఉన్నాయి. మేబీ ఇప్పటి కాకపోయినా లాంగ్ రన్‌లో అయినా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఆ పర్సన్ చేంజ్ అవుతారు. సో, ఇక్కడేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని బిలీవ్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే
ఆ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది టైంతో పాటు అని అనుకుంటున్నారండి. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, మీరు ఆ పాజిటివిటీ చూసినప్పటికీ కూడా అది వర్కౌట్ అవ్వదండి. అంటే ఎక్కడో కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు గతంలో మీకు ఆ పాజిటివిటీ కనిపించింది. బట్ ఇప్పుడు కనిపించిందా అంటే లేదు. సో, ఇదే రియల్ కదా! అంటే అలా అని చెప్పి మీరు అనుకున్నట్టుగా ఫ్యూచర్‌లో థింగ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. అవ్వవు అని నేను చెప్పను. కానీ డెస్టినీ ప్లాన్ ప్రకారం మీరు రియాలిటీని చూసి ఆ పెయిన్‌ని తీసుకుంటే మీరు హీల్ అవుతారు. మీకు అంటే ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ ఎటువైపు వెళ్ళాలి అనే క్లారిటీ వస్తుంది. బట్ మీరేంటంటే లైట్‌ని చూస్తున్నప్పటికీ కూడా లైట్‌ని చూడట్లేదు నేను. డార్క్‌నెస్‌లోనే ఉన్నాను అంటూ ప్రిటెండ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎవరేం చేస్తారు? ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళనైతే లేపొచ్చు. నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎవరు లేపలేరు కదా! సో, సేమ్ సిట్యుయేషన్ అండి. ఈ పర్సన్ విషయంలో మీకు అన్నీ తెలిసినా సరే మీరు ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. సో, అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, ఈరోజు చూసి చూడనట్టు ఊరుకుంటే రేపు అన్నీ వర్కౌట్ అయిపోతాయి. ఆ పర్సన్ కూడా మన దగ్గరకొస్తారు. సో, బేసిక్‌గా మన కంఫర్ట్ ప్రకారం థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఒక బ్లైండ్ బిలీఫ్‌లో ఉన్నారండి మీరు. కాకపోతే ఇక్కడేంటంటే యూనివర్స్ మీ రియాలిటీని మీకు చూపించాలనుకుంటుంది. డెస్టినీ ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే, వచ్చే రోజుల్లో కూడా మీరు ఇంకా ఇంకా సఫర్ అవుతారండి. మీరింకా అంటే ఆహ్, ఆ పెయిన్‌ని తీసుకునే పరిస్థితొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పెయిన్‌ని తీసుకుంటేనే మీరు చేంజ్ అవుతారు. మీరు చేంజ్ అయితేనే నెక్స్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో, అంటే నేను ఇది ఓన్లీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం, కరెంట్ సిట్యుయేషన్ బేస్డ్‌గా రీడింగ్ చేస్తున్నాను కాబట్టి, సో, ఇప్పుడు మీ డెస్టినీ ప్రకారం ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా మీరు సఫర్ అవుతారు. ఈ ఫెయిల్యూర్‌ని ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు. అదే జరుగుతదండి. సో, అక్కడి నుంచి ఎలా చేంజ్ అవుతుంది, ఏమవుతుంది అనేది ఫర్దర్‌గా ఎప్పుడైనా రీడింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోవద్దు. ఏదో చేంజ్ అయిపోతుంది, ఏదో బెటర్ అయిపోతుందని. అంటే ఫస్ట్ మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలండి. ఈ పెయిన్ నుంచి మీరు ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ పెయిన్ నుంచి కానీ మీరు ట్రావెల్ అవ్వకపోతే మీరేంటంటే ప్రోగ్రెస్‌ని మాత్రం చూడలేరండి. సో, మీరేంటంటే ఇంకా డార్క్‌నెస్‌లో ఉన్నట్టుగా ఏం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక లైట్ అనేది కనిపిస్తుంది. ఆ లైట్‌ని మీరేంటంటే సడెన్‌గా చూడడానికి రెడీగా లేరు. ఎందుకంటే మేబీ అది లైట్ కాదేమో అనే ఫీలింగ్ కూడా మీకుండొచ్చు. బట్ అది లైటే. మీరది చూసి అంటే యాక్సెప్ట్ చేసి, ఆ పెయిన్‌తో ట్రావెల్ అయ్యి, అక్కడున్న సిట్యుయేషన్స్ ప్రకారం ఎంతో కొంతైనా సరే చేంజ్ అయ్యి ముందుకు వెళ్తేనే ఇక్కడ ఏదో కానీ జరుగుతదండి. లేకపోతే ఏమీ జరగదు. అన్ని రోజులు సేమే ఉంటాయి. కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీసే క్యారీ చేస్తున్నారు మీరు కూడాను. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ మీ సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే ఇంకా డార్క్‌నెస్ చూడడం అనేది మీకు కూడా అన్‌ఫెయిరేనండి. మీ సోల్ ఇంకా, ఇంకా ఈ పెయిన్‌ని తీసుకోవడానికైతే రెడీగా లేదు. కానీ మీరేంటంటే ఆ పెయిన్‌నే చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్‌తో ఇలా ఫైట్ చేస్తూ అంటే మీకు సిట్యుయేషన్ గురించి క్లారిటీ ఉండి పెయినే తీసుకుంటున్నారు. ఈ పర్సన్‌ని వద్దనుకున్నా సరే మీరు పెయిన్ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. సో, మీకు అందుకే ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్‌ని వద్దనుకోని లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకొని ఈ పెయిన్ తీసుకునే బదులు సో, ఇలా ఎండ్యూర్ చేసుకుంటూ ఈ పెయిన్‌ని తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఆ పెయిన్ తీసుకుంటే మీకిక్కడ సొల్యూషన్ అనేది ఏమి ఉండదండి. లైక్ ఏంటంటే మూవ్‌మెంట్ ఏమి ఉండదు. బట్ ఈ పెయిన్ తీసుకుంటే లైక్ ఇది కట్ అయిపోయింది ఆర్ ఇక్కడ థింగ్స్ ఎలా ఉన్నాయి. సో, మనం ఇది యాక్సెప్ట్ చేసి దీని ప్రకారం మూవ్ అవుదాం అని కానీ మీరు ఆ పెయిన్‌ని తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అనేవి వస్తాయండి. అది ఎలాంటి చేంజ్ అయినా వస్తది కానీ మీరేంటంటే కొంత రిలీఫ్‌గా అయితే ఫీల్ అవ్వగలుగుతారు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగాలని చెప్పి వెయిట్ చేస్తున్నారండి. సో, మీరేంటంటే అందుకే అంటే వెళ్తున్న దారి సరైన దారి అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ మీరు వెళ్తుంది సరైన దారే కానీ, మీరు అంటే యాక్సెప్ట్ చేయకుండా ఆ డోర్‌నేంటంటే షట్ డౌన్ చేసేస్తున్నారండి. ఆ డోర్‌ని మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరేంటంటే ఆ డోర్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరు. సో, ఇక్కడేంటంటే మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలండి. ఇంకొక చాయిస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ పర్సన్‌ని ప్రయారిటైజ్ చేసి, ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేస్తే, మీరింకా ఎప్పటికి కూడా డోర్‌ని ఓపెన్ చేయలేరు. సో, బేసిక్‌గా ఇక్కడ డోర్‌ని ఓపెన్ చేస్తే, ఎయిదర్ మీరు మూవ్ ఆన్ అయినా అవుతారు. లేకపోతే ఆ పర్సన్ అయినా సరే చేంజ్ అవుతారు. మీరెప్పుడైతే అలా చేంజ్ అయిపోతారో. ఏదైనా జరగొచ్చండి. బట్ ఈ డోర్ అనేది ఇలా క్లోజ్డ్‌గా ఉంటే మాత్రం ఏం జరగదు. అండ్ మీ లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. సో, మీరు కోరుకున్న న్యూ బిగినింగ్స్ అనేవి జరగవు. మీరు కోరుకున్న న్యూ బిగినింగ్స్ జరగాలంటే ఆ డోర్‌ని ఓపెన్ చేయాలండి. అంటే మీరు వెళ్తున్న దారి సరైన దారే కానీ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. సో, దానివల్ల మళ్ళీ ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్ అనేది ఇక్కడ రిపీటెడ్‌గా వస్తుందండి.
సో మీరేంటంటే ఇంకా ఒక డెసిషన్ తీసుకొని అంటే ఓకే. ఇది పెయినే కాకపోతే నేను ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఇలాగా అంటే ఎండ్యూర్ చేసుకుంటూ ఈ పెయిన్‌ని తీసుకునే బదులు నేనేంటంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసి ఆ పెయిన్‌ని తీసుకుంటే అట్‌లీస్ట్ నా లైఫ్ బెటర్ అవుతుంది. నాకు డేస్ అనేవి బెటర్ అవుతాయని మీరు కూడా ఆలోచించాలండి. అందుకోసమే ఇక్కడేంటంటే యూనివర్స్ అంటే మీకు కొన్ని సైన్స్ ఇస్తుంది. బట్ అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! వచ్చే రోజుల్లో అయినా సరే మీరు ఇది అర్థం చేసుకొని తొందరగా అంటే ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా డెస్టినీ ఏంటంటే మీకోసం ఇంకా ఇంకా చాలా అన్‌ఫోల్డ్ చేస్తుంది. అక్కడ ఏదైనా ఉండొచ్చండి. అట్‌లీస్ట్ అక్కడ హోప్ అయినా ఉంటుంది. బట్ ఇక్కడైతే హోప్ ఉండదండి. అదైతే నేను చెప్పగలను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.